హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కించిన మూవీ తండేల్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి, ప్రకాష్ బెల్లవాడి, రావు రమేష్, కరుణాకరణ్, బబ్లు, పృథ్వీరాజు ముఖ్య పాత్రలు పోషించగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాలరీ కుటుంబానికి చెందిన రాజు అనగా నాగ చైతన్య, సత్యం అనగా సాయి పల్లవి చిన్నతనం నుండే ప్రేమించుకుంటారు. ప్రతి ఏడాది కొన్ని నెలలు గ్రామస్తులతో పాటు రాజు కూడా వేటకు వెళ్తాడు. అలా కొన్ని నెలల పాటు ఎదురు చూస్తూ ఆయన ప్రేమ కోసం తప్పిస్తుంది. క్రమంలో భారీ తుఫానుకు చిక్కుకుపోయిన రాజు బృందం భారతీయ సముద్ర జలాల సరిహద్దులు దాటి పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తారు. ఇది ఇలా ఉండగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రాజును కాదనుకోని సత్య వేరే అతనితో పెళ్లికి రెడీ అవుతుంది. రాజు సత్య మధ్య ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? సత్యకు ఇచ్చిన మాటను రాజు ఎందుకు తప్పాడు? సత్యకు ఏం మాట ఇచ్చాడు? ఎందుకు ఆ మాటని తప్పాల్సి వచ్చింది? మాట తప్పిన రాజును శిక్షించడానికి సత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? పాకిస్తాన్ పోలీసులకు చిక్కుకున్న రాజు బృందం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? తండేల్ అంటే లీడర్ గా తనతో పాటు వచ్చిన 22 జాలర్లను వాళ్ళ కోసం ఎలాంటి తెగింపుకు పాల్పడ్డాడు? పాకిస్తాన్ జైలు నుండి విడుదల అనుమతి లభించినా కానీ రాజు బంధం ఎందుకు బయటికి రాలేదు? ఇక వేరే వ్యక్తితో సత్య పెళ్లి జరిగిందా? చివరకు పాకిస్తాన్ జైలు నుండి రాజు బృందం ఎలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చింది? ఇక సత్య రాజు ప్రేమకు ముగింపు ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఎలా ఉందంటే ఉత్తరాంధ్రలో జరిగిన యథార్థన సంఘటనల ఆధారంగా ఈ కథను అల్లుకున్నారు. దర్శకుడు చందు మొండేటి ఎంచుకున్న పాయింట్ అయితే బాగుంది. స్టోరీ పాయింట్ చుట్టూ రాసుకున్న లవ్ ట్రాక్ సినిమాకి ప్రాణంలా నిలిచింది. కానీ కథ చెప్పే సీన్ లో మాత్రం కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇక సాయి పల్లవి నాగ చైతన్యాన్ని బాగా నమ్ముకొని క్యారెక్టర్లను కొంచెం తేల్చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక సాయి పల్లవి పెళ్లి చేసుకోవాలనుకున్న యాక్టర్ నాసి రకమైన యాక్టర్ ని పెడతాం, ఆ క్యారెక్టర్ ఇంకొంచెం బాగుండేది అనిపిస్తుంది. కాకపోతే సాయి పల్లవి నాగ చైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు అయితే ఫస్ట్ హాఫ్ లో మరో లెవెల్లో అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పాకిస్తాన్ లో జరిగే ఎపిసోడ్ విషయానికి వస్తే స్క్రిప్ట్ పరంగా చాలా లోపాలు కనిపించాయి. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల అందులో ఉండే ఇంటెన్షన్ జెన్యూన్ తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు ఎమోషనల్ తో మనల్ని బ్రేక్ చేశాయని అనిపిస్తుంది. ఇక సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్ తో చిన్న లోపాలను కూడా సరిదిద్దిందనే చెప్పొచ్చు. ఇక కీలక సన్నివేశాలు అనగా ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో అయితే చైతన్య యాక్టింగ్ అయితే మరో లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. కొన్ని సీన్లు తాగజేసిన, కొన్ని సీన్లు ఎమోషనల్ తో టచ్ చేసిన మంచి ఫీలింగ్ తో బయటకు వస్తాడు ప్రేక్షకుడు. ఇక నటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాని అత్యంతం సాయి పల్లవి ఒక మెట్టు ఎక్కించే ప్రయత్నం అయితే చేసింది. కథ పరంగా ఉన్న కొన్ని లోపాలను కూడా తన పర్ఫార్మెన్స్ తో కనిపించకుండా చేసేలా నటించింది. సత్య పాత్రలో జీవించింది. చాలా సన్నివేశాల్లో భరితమైన నటనతో ప్రేక్షకుడిని కట్టిపడేసింది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాజు పాత్రనైతే హోన్ చేసుకునేలా నటించాడు. యాక్షన్ ఎమోషనల్ లవ్ ట్రాక్ తో చేత్తూ సాయి పల్లవి వాళ్ళ జోడి ఇరగదీశారనే చెప్పాలి. ఇక మిగతా పాత్రలో దివ్య పిలాయ్, బబ్లు, పృథ్వీరాజ్, నటుడు కరుణాకరణ్, కాలం నరేష్, పాకిస్తాన్ జైలర్ పాత్రలో ప్రకాష్ బెలవాడి నటనలతో వాళ్ళు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. చాలా చోట్ల పేలవమైన సన్నివేశాలను విసి ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో హైలైట్ చేశారు. పాటలు ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ అనే విధానంగా ఉన్నాయి. పోర్టు సీన్లు, సముద్రం మీద ఉన్న సన్నివేశాలు, పాకిస్తాన్ బోర్డర్ సీన్లు, సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్త బాగా చిత్రీకరించారు. నరేంద్ర ఆర్ట్ వర్క్ బాగుంది. బన్నీ వాసు నిర్మాణ విలువలు క్లాస్ గా ఉన్నాయి. మొత్తానికి తండేల్ మూవీ కలర్ల కుటుంబంలో ఉండే సాధక బాధకాలు బ్యాక్ డ్రాప్ తో ఎమోషనల్ లవ్ స్టోరీగా, మరోపక్క దేశభక్తి అంశాలను కలిపి రూపొందించిన చిత్రమే తండేల్. ఈ సినిమాకి బ్యాక్ బోన్ నాగ చైతన్య యాక్టింగ్, ప్రైజింగ్ ఎలిమెంట్, టెక్నికల్ అంశాలు, కథనాలపై చందు మొండేటి ఇంకా బాగా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సీన్స్, యాక్షన్, ఎమోషనల్ కొత్తగా అనుభూతిని పొందుతుంది. ఈ సినిమా పక్కా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.